హాయ్ ఫ్రెండ్స్, తోటకూర చేయడానికి ఇది వైట్ కలర్. దీనిలో 2 టైప్స్ ఉంటుంది, రెడ్ అండ్ వైట్. చేయడానికి ముందుగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నా. డిఫరెంట్ టైప్ నార్త్ ఇండియన్ స్టైల్ చేద్దాము. చాలా బాగుంటుంది, చపాతీకి రైస్కి బాగుంటుంది. లీఫీ వెజిటబుల్స్ అనేది డైలీ మనం ఫుడ్లో యాడ్ చేసుకుంటే మంచిది కదా. సో చేద్దాం, ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ప్రాసెస్. ఆయిల్ వేసి ఆవాలు వేసి జీలకర్ర వేసాను, తెల్లగడ్డ, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ మళ్ళీ వేస్తాను ఎందుకంటే చిక్కుపడేలా అవుతుంది కదా. నేను దీనికి 2 పొటాటో వేసుకున్నా, పెసరపప్పు కూడా ఉడకపెట్టుకొని పెట్టుకున్నాను. వేగింది కదా, ఇప్పుడు పొటాటో వేసేస్తాం. కర్రీ లీవ్స్, పొటాటో కట్ చేసుకున్నాం. సరిపోయింది సాల్ట్. కాసేపు దీన్ని మెత్తపడిస్తాము. యాభై కూరాకు గిల్లిగా ఉడికిపోతుంది, పొటాటో ఉడకదు కదా. పొటాటో ఉడుకుతూ ఉంది కదా, ఇప్పుడు మనము దీనికో కూరాకు వేసేస్తాము. కాళ్ళతో కూడా వేసాను ఎందుకంటే లేతగా ఉంటుంది, బాగుంటుంది కాబట్టి. వేసేసాను కదా, కలుపుకుంటాం ఇట్లా. సాల్ట్ ఆల్రెడీ వేసేసాము. ఇప్పుడు చిల్లీ పౌడర్, అలానే కాసేపు మూత పెడతాం, మగ్గనిద్దాం మెత్తగా. ఈవెన్ చపాతీకి, రైస్కి చాలా బాగుంటుందండి ఇది. నేను దీన్ని పెసరపప్పు కూడా ఉడకపెట్టుకొని దోరగా వేయించుకొని ఉడకపెట్టుకున్నా. ఇది నార్త్ ఇండియన్ స్టైల్ కర్రీ అనమాట. పొటాటో లేకుండా వాళ్ళు కర్రీ చేయరు. మా మదర్ కూడా పొటాటో లేకుండా చపాతీకి కర్రీ చేయరు, చాలా బాగుంటుంది. కారం ఉప్పు సరిపోయేలా చూసుకొని ఉడికినాక దించేస్తాము. ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఇలా ఉడకపెట్టుకున్నాం మెత్తగా. కాళ్ళంతా ఉడకాలి కదా, కాసేపు మూత పెట్టేస్తాం. చాలా హెల్దీ అండ్ టేస్టీ కర్రీ అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి కాసేపు మూత పెట్టేస్తాము. పప్పులంతా వేసాం కదా బాగా. ఇది కారం సరిపోయిందా, ఉప్పులు సరిపోయిందా చూసుకున్నాం ఒకసారి. సో హెల్దీ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీకి తినచ్చు, రైస్కి తినచ్చు, చాలా బాగుంటుంది. ఇది తోటకూర, పెసరపప్పు, పొటాటో కర్రీ.